బలాదురు బేవర్స్ తిరిగిన బేవర్స్ నా కొడుకులకి బంధాలు అనుబంధాలు ఆప్యాయతలు ఏట అర్థం అవుతాయి చెప్పండి. ఆ ఎన్వేస్ గడికి అగోరి లాంటి చెత్తన కొడుకులకి చెప్పండి. కాదండి, ఆ అగోరి చూడండి, ఆడపిల్లని తీసుకుని అంత బాగుంది ఆ పిల్ల కాదు, అంత బాగా చదువుకుంది, చదువుకుని పిల్లని తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసిన వాడికి వెనకలేదు ముందుకు లేదు, మగోడు కాదు ఆడది కాదు, అలాంటి వాడిని పెళ్లి చేసుకుందంటే అది దాని ప్రేమ అంటుందంటే అది పిచ్చిదనుకోవాలో ఏటనుకోవాలో నాకేట అర్థం అవట్లేదు. అలాంటి తల్లి చూడు పడేని ఏడుస్తుంది. ఈ అన్వేష్ గారు చూడు ఎవడు ఎదుగుతున్నాడంటే ఆడి మీద పడి కాదు సంవత్సరానికి వాడు మొదలెడతాడు, ఈడు ఆడు ఆడు ఈడు అనుకుని ప్రతి ఓళ్ళ మీద ఏడుతాడు. ఇప్పుడు చూసావా బబ్బు గడు ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ చూసావా ఆడపిల్లలు పెట్టుకుని ఎలా బతుకుదామా మా రోడ్డు మీదకి వచ్చింది మా బతుకు అనుకుని ఆ పిల్లలు చిన్నపిల్లలు పెట్టుకుని ఆ తల్లి అన్నవరం ఎలా ఏడుస్తుంది చూసారా. కాదు మీకు ఈ లంజా కొడుకులకి మీరు బతకండిరా. ఒరే ఒక మనిషి బతకడం అంటే ఏంటి తెలుసురా, ఆడితో పాటు 10 మందిని బతికించడం. మీకు బంధాలు అనుబంధాలు ఆప్యాయతలు మీకేటి తెలుసు ఆవరణ కొడుకులు. ఇది కాబట్టి అది కాకపోతే ఇది అనుకుని ఒక పెళ్ళ పెడాకలా కుటుంబమా ఏడు చెప్పండి మీకు చెప్పండి. ఆడేమో 10 మంది అమ్మాయిలు జీవితాలు పాడు చేసి ఇప్పుడేమో నేను పక్కన ఇంకొక అమ్మాయిని పెట్టుకుని ఆడేమో అఘోరిని అని సనాతన ధర్మాల గురించి ఆడంత బాగా లెక్చర్లు ఇచ్చేస్తుంటే ఈ దేశంలోనే కాకుండా వేరు దేశాల సంస్కృతులన్నీ మన భారతీయులకు చూపించి ఈ బరితికించి రోడ్ల మీద తిరగండి అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు అనుకుని ఆడు తోపుగాడు కాదు తేపగాడు అని మీ అందరికీ కాదు. ఈ వెరిన కొడుకులకి ఎప్పుడు అర్థం అవుతుందో నాకు అర్థం అవటం లేదు. కుటుంబాలని రోడ్ల మీద కిడ్సేసి ఆడపిల్లలతో రోడ్ల మీద అలా ఏడుస్తుంటారు కదా. ఇలాంటి నా కొడుకులకి కాదు రోడ్ల మీద ఎందుకు తీరుస్తున్నారు, మన వ్యవస్థలని ఎందుకు ఊరుకుంటున్నాయి, మగ్గులు ఎరగొట్టి బొక్కలతో వస్తే 4 బుద్ధి చెప్పడం. వీళ్ళు పాడవడం కాక దేశం మొత్తం పాడు చేసి అన్వేషణ తోపు దమ్ముంటే ఆపట. వాళ్ళు అలాంటివన్నీ చూపిస్తున్న వాళ్ళు కూడా మనం తప్పుగా మాట్లాడాలి, తప్పుగా వాడిని చెయ్యాలి. ఇలాంటి సంస్కృతి నేర్చుకోమని ప్రజలకు ఏడు చెప్తారు చెప్పండి. పిల్లలు కొంతమంది పాపులర్ అవ్వడం కోసమో లేకపోతే పనికి మళ్ళీ వేషాలు వేస్తే ఎలాగైనా పాపులర్ అయిపోతాం అనుకునే పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇలాగ జనాలు డబ్బులు సంపాదించాలనుకుంటారు. కానీ ఇలాంటివన్నీ చూపించవచ్చా? ఆ లంజా కొడుకులు చూసారా కుటుంబాలు తీసుకెళ్లి రోడ్ల మీద కిడిసారు. అలాంటి నా కొడుకుల గురించి ప్రతి ఒక్కరు మాటలు మా అన్వేష్ గడు కానీ అఘోరి గడు కానీ ఇలాంటి ఎదవలందరూ ఎంతమంది వ్యవస్థలకి కదా ధర్మానికి నీతికి సంస్కృతికి భారతీయ ఆచార వ్యవహారాలకి అన్నింటినీ భ్రష్టు పట్టేసిన నా కొడుకులకి బుద్ధి చెప్పండి గట్టిగా. అలాంటి నా కొడుకుల గురించి ఎవరు కూడా ఆలోచించకండి. ఆ ఎదవలకి రోడ్ల మీద కిడిచి వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద కిడిస్తే అన్నమో రామచంద్రనాలు కుటుంబాలు ఏడుస్తున్నారు. ఆ ఏడుపులు చూస్తున్నా కూడా ఎవరికి బుద్ధి రాకుంటుందా? ఆ లంజ కొడుకులకి ఇంకా పబ్లిక్ లో చూపిస్తున్నారు, పబ్లిక్ లో తిరగనిస్తున్నారు. బట్ గుడ్డలు తిప్పి కాదు కాలు జబ్బ ఎరగొట్టి కూర్చోబెట్టాలి కానీ ఏడ్చేస్తున్నారు మీరు అందరు. నాకైతే అర్థం అవ్వలేదు.